ఈ దినము మనము రోమియోలకు రాసిన పత్రికలో సంఘము యొక్క విశ్వాసుల యొక్క పనిని గురించి మరియు దేవుని యొక్క నీతిని గురించి తెలుసుకుందాం. దేవుని నీతి పనులు ఎలా ఉంటాయంటే లోకములో ఉన్న రీతిగా ఎప్పుడూ కూడా ఉండవు. రోమా సంఘము, మనం రోమా చరిత్రను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క అపోస్తలులు మేడగదిలో పొందిన దర్శనం ద్వారా అనేక మంది యూదులు పేతురు యోహానుల ప్రార్థనలు విని యెరూషలేము సంఘములో చేర్చబడి అక్కడి నుండి వారు అప్పుడు రోమా అనగానే ఒక ప్రత్యేకమైన పట్టణం. ఆ పట్టణానికి వ్యాపారస్తులుగాను స్థిరపడే నివాసం కలిగిన వారుగాను యేసును అంగీకరించి వెళ్ళిన వారు సమూహములు అక్కడ చేరి యేసును నమ్మిన బిడ్డలందరూ కలిసి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానినే రోమా సంఘము అన్నారు. అన్యులు అక్కడ క్రైస్తవులుగా మారినారు. యూదుల సాక్ష్యాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి యూదుల సమూహము అపోస్తలులను ద్వారా విన్నటువంటి విశ్వాస బోధను తీసుకొని వెళ్ళి రోమా పట్టణం అంతా కూడా బైబిల్ యొక్క యేసుక్రీస్తు యొక్క మంచి క్రియలను నేర్పించడానికి సంఘముగా అక్కడ పని చేయుచున్నారు. ఎప్పుడు మన పౌలు కాలము వచ్చే నాటికి సంఘము బలపడినది. ఆ సంఘము యూదుల కుటుంబాలతోనూ అన్యుల కుటుంబాలతోనూ చాలా వైభవంగా నడిచేది రోమా పట్టణంలో. అలాంటి సమయంలో ఈ రోమాలో ఉన్నటువంటి చాలామంది యేసు ప్రభువును అంగీకరించి యేసు ప్రభువు యొక్క నీతిని ఆ సంఘమంతా కూడా ఆపాదించుకొని తెలుసుకొనవలెనని పౌలు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఇందులో ఈ 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పిన కొన్ని విషయాలను మనం గమనిస్తే 11వ అధ్యాయంలో నీతిమంతుడు ఒక్కడు లేడు. ఈ విషయాన్ని సంఘమంతా గ్రహించాలని పౌలు యొక్క తపన. సంఘములో ఏమైందంటే సంఘములో అపోస్తలుల బోధ యందును విశ్వాసమందు విస్తరిస్తూ ఉన్నది. అయితే ఇది దేని వలన కలిగినది? ఈ సమూహము, ఈ ఐక్యత, ఈ సమాధానము మనం దేని వలన పొందినాము అనే సత్యాన్ని, ఈ నీతి అనే సూదిని, నీతి లేని వారము మనం ఒకప్పుడు అనే సూది మందును ప్రతి ఒక్కరు ఎక్కించుకోవాలి. దే హ్యావ్ టు టేక్ ఇంజెక్టెడ్ ద రైచియస్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ గుడ్. మనుషుల యొక్క నీతి మంచిది కాదు, దేవుని నీతిని నెరవేర్చలేదు. కానీ యేసుక్రీస్తు ప్రియకుమారునిగా వచ్చి మనందరికీ నీతిని ప్రసాదించినాడు, నీతిమంతత్వములోనికి నడిపించినాడు. నీతిమంతత్వమును పొందాలంటే మనము యేసుక్రీస్తు అనే నామములోనికి ఇంజెక్ట్ చేయబడాలి. ఇది ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నది. ఈ విషయాన్ని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ 11వ వచనాన్ని మనం ఒక జ్ఞాపకం చేసుకుంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు. అవునండి, ఆనాడు లేరు, ఈనాడు లేరు. బాగా గమనించండి. మనము ఇవాళ అడక్ కమిటీ ఎందుకు ఏర్పడినది? కాన్ఫరెన్స్లో, సంఘములో వక్రీకరణ, ఆధిపత్య జోరు, అదేవిధంగా స్వార్థపూరితమైన నిర్ణయాలు ఉన్నందువలన అడక్ కమిటీ ముందుకొచ్చినది. అపోస్తలుడైన పౌలు కూడా సంఘములో ఉన్నటువంటి అవిశ్వాస క్రియలను తొలగించడానికి, యేసుక్రీస్తే నీతిమంతుడు అని చెప్పడానికి, యేసుక్రీస్తే మన ప్రభువు అని చెప్పడానికి పత్రిక రాస్తూ 11వ వచనంలో మనం మొట్టమొదటిగా గమనించవలసిన విషయం ఏమిటంటే, మనం నీతిమంతులము కాము, దేవుడు ఒక్కడే నీతిమంతుడు, గ్రహించువాడు ఎవడు లేడు. ఇందులో ఉన్న 3 అర్థాలు ఉన్నాయి. అంటే బుద్ధిహీనత చేత మనము సంఘాన్ని ఏలుబడి చేయుచున్నాము, బుద్ధిహీనత క్రియల చేత మనము కాన్ఫరెన్స్ను నడిపిస్తున్నాము. మరి దుష్క్రియలు అనేటివి విస్తారమైనటువంటివిగా ఉంటూ ఉన్నాయి. దుష్క్రియలు ఒక సంఘంలో ప్రారంభమైతే, లేక ఒక చోట ప్రారంభమైతే అది కాన్ఫరెన్స్ అంతా విస్తరిస్తుంది. వన్ టు వన్. కాబట్టి ఇలా ఈ పొలంలో ఈ క్రియ జరిగింది, రేపు ఇంకో పొలంలో ఇంకో క్రియ జరగాలి. ఇలా విశ్వాసంలో ప్రతి సంఘము కూడా ఒక నీతిమంతత్వము లేని క్రియలను చేసుకుంటూ గ్రహించే మనస్సు లేకుండా వెళ్ళిపోయింది అనేది పౌలు యొక్క తపన. ఇవాళ మనము కూడా మన సంఘాలలో ఒక పొలము చేసిన తీర్మానాన్ని మరొక పొలం అనుసరించడానికి వీలు లేదు స్థితిగా మనం తయారైనాం. ఎందుకు అనగా క్రియలు విశ్వాసంలో ఉండి ఒక పొలము జరిగిస్తుంటే దానికి వ్యతిరేకమైన క్రియలు మరి ఒక పొలములో ఇంకొక నాయకత్వం కింద జరిగే విధంగా
ఇవాళ సంఘములు, పొలములు తయారైనాయి. కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మీరు మొట్టమొదటిగా యేసుక్రీస్తు నీతిని అనుసరించి మీ క్రియలు ఉండాలి. యేసుక్రీస్తు నీతి ఏమిటి? ఆయన ఏమీ లేనివాడుగా, పంపబడిన వానిగా, ఒక మిషన్‌ను తీసుకొని వచ్చి మన ప్రజలకు విశ్వాసమును, ఆయన రక్తము ద్వారా దుర్నీతి క్రియలను దూరం చేసిన ప్రభువుకు మనము మోసకరమైన మాటలు చెప్పకుండగా, అబద్ధమైన జీవితాలు జీవించకుండగా, చెడు సంభాషణలు చేయకుండగా, మనం మాట ఇస్తే ఆ మాట ప్రకారం జరిగేవారుగా ఉండాలని అపోస్తలుడైన పౌలు ఇక్కడ వక్కాణిస్తూ బోధిస్తూ ఉన్నాడు. అందుకనే ఇందులో మనం 3 క్రియలు చూస్తాం. ఏమిటి అంటే, ఒకటి గ్రహించువాడు ఎవడు లేడంటే బుద్ధిహీనత ఉన్నది వారిలో అని అర్థం. ఆ బుద్ధిహీనత ఎక్కడికి వస్తుంది అంటే శిక్షించదగిన దానికి వస్తుంది. బుద్ధిహీనత కలిగిన క్రియలు ఎన్నో సంఘములలో జరుగుతూ ఉన్నాయి. అందుకనే 92వ కీర్తన 6వ వచనంలో అంటాడు, మరి బుద్ధి లేనితనముతో విశ్వాసములో కొనసాగేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ నేనైతే నీ సన్నిధిలో నేను ఆనందపడుచున్నాను. కాబట్టి ఈ బుద్ధిహీనత అనేది దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఒకప్పుడు శిక్ష ఉన్నదని మనం గమనించాలి. దానిని మనం గమనించలేకపోతున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 43లో యూదులు యేసయ్యతో మాట్లాడేటప్పుడు బుద్ధిహీనత కలిగి మాట్లాడినారు. యేసుక్రీస్తు యొక్క నీతిని వాళ్ళు గమనించకుండా మాట్లాడినారు. యేసుక్రీస్తు బీదల కొరకు వచ్చాడని, యేసుక్రీస్తు అందరికి పాపాలు క్షమించడానికి వచ్చాడని, అధికారం కలిగిన వాడని ఆయన బోధిస్తూ క్రియలు చేస్తుంటే అక్కడున్న యూదులు అన్నారు, అరే నీవెవరు చేయడానికి? యు ఆర్ ద పర్సన్ వాట్ యు ఆర్ డూయింగ్. ఇది యేసుక్రీస్తు ధోరణిని అపొస్తలుడైన పౌలు సంఘ నాయకుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో హెచ్చరికగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ మనము ఒక నీతిమంతమైన క్రియను జరిగించడానికి ఒక హడక్ కమిటీగా ముందుకెళ్తూ ఉంటే ఎన్నో ఆటంకాలు మనకు కూడా ఎదురవుతున్నాయి. కానీ మనం ఎవరిని గుర్తించుకోవాలంటే యేసు ప్రభువును గుర్తించుకోవాలి. 12వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ కూడా ఏమున్నదంటే 12వ వచనములో అందరూ తోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారై మరి ఏం చేస్తున్నారు? వారైరి. మరి అందరూ తోవ తప్పి పనికిమాలిన తోవలో పోతూ ఉంటే మేలు చేయవాడు ఒక్కడు లేడు. ఏదైనా మేలు చేద్దామని సంఘంలో ఆరాధన కూడుకుంటే కీడుకరమైన మాటలు, మోసకరమైన మాటలు, అబద్ధమైన జీవితాలు, సంఘ నాయకత్వాలను మరి కించపరిచేవిగా ఉంటూ ఉన్నాయి. ఇవాళ ఒక పొలములో ఒక రకంగా ఉంటే ఇంకొక పొలములో ఇంకొక రకంగా పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. రోమాలో అపోస్తలుడైన పౌలు 3 నెలలు ఉన్నాడు. మనం కొరింథీ పత్రిక 18వ అధ్యాయం చూస్తే తెలుస్తది. ఆయన 3 నెలలు ఉండి మళ్ళీ యెరూషలేముకు లేక అక్కడ ఇంకో ప్రాంతానికి వచ్చి ఈ లేఖ రాస్తూ ఉన్నాడు. మీరు అట్లా కాదు, మీరు విశ్వాసులు, మీ నాయకత్వము మీరందరూ యేసు నీతిలో ఫలించాలి. మీరు ఆ యొక్క యేసు ప్రభువుకు మేలు విశ్వాసమును మరి సాక్షిగా ఉంటూ మేలు చేయడము నేర్చుకోవాలి. ఇవాళ మేలు చేసే నోరులు, మేలు చేసే వ్యక్తులు సంఘ విశ్వాసంలో తక్కువైపోయినారనే సత్యాన్ని మనం మరొకసారి గమనించాలి. ఎందుకంటే మనది ఒక విశాలమైన దృక్పథము కలిగిన పరిచర్య. ఇలా మనం ఒక్క సంఘములో పుట్టి, ఒక్క సంఘములోనే పెరిగి, ఒక్క సంఘము కొరకే నీవు జీవించాలని లేదు ఇక్కడ మెననైట్లో ఎట్లా ఉన్నది? నువ్వు ఏ పొలములో పుట్టినా, ఏ సంఘములో పుట్టినా, పొలమంతా, సంఘమంతా, కాన్ఫరెన్స్ అంతా ఒక విశ్వాసికి సంబంధ బాంధవ్యాలు కలిగి నీతిమంతుల క్రియలు చేయాలనేదే పౌలు యొక్క తపన. ఇవాళ మనం కూడా ఆ విధమైన నీతిని గ్రహించుకొని మనం మేలు చేస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభువు ఇక్కడ బోధిస్తున్నాడు. ఇందులో ఏమున్నదంటే దుర్మార్గమైన క్రియలు ఉన్నాయి, దుష్క్రియలు ఉన్నాయి. మరి దేవునికి మరి మేలు చేసి ప్రజలను మరి ఆదుకుందామనే సత్యము ఇక్కడ కనిపించడం లేదు. చూడండి, మనము 132 రోజుల క్రితము గంజిపేట గద్వాల్లో ఒక తపనతో, ఒక ఆవేశముతో, ఒక ఆత్మీయ స్థిరతతో 55 సంవత్సరాల కింద కొన్న పొలాన్ని మనం ఒక స్థాయిలోనికి ప్రజలకు మేలుకరంగా, అక్కడ ఉన్న ఒక 35-40 కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, మరి మిషన్ యొక్క ఆ సాక్ష్యాన్ని తీసుకొని వెళ్ళడానికి మనం పనిని ప్రారంభించాం. అయితే ఇవాళ ఏమైనది అంటే గ్రహింపు లేకుండగా ఎక్కడ జరిగింది ఈ విషయము? గ్రహింపు లేనితనము మన కాన్ఫరెన్స్‌లోనే, మన పొలాల్లోనే, మన నాయకులలోనే జరుగుతున్నది. ఇది సత్యం. దీన్ని మనం ఎంతైనా గ్రహించుకొని ఖండించవలసిన వారమై ఉన్నాం. సత్యం ఏమిటంటే చాలామంది ఇవాళ అన్యులు కూడా ఏమంటున్నారంటే, దేవాలయాలను కట్టితే అది దాన్ని ఎవరు ముట్టుకోరు. మసీదులను కట్టినా లేక టెంపుల్స్‌ని కట్టినా ఎవరు ముట్టుకోరు. ఇది కట్టిన దానిని ముట్టుకోవడం అనేది ఒక గ్రహింపు లేని మూర్ఖత్వము అని. ఇంత మూర్ఖత్వం ఎందుకొస్తుంది అంటే
ఆస్తుల విలువలు పెరిగినందువల్ల, ఆస్తుల విలువలు పెరిగినందువల్ల వస్తుంది. ఎంత విచిత్రం అండి! ఆస్తుల విలువలు పెరిగితే దేవాలయాన్ని కూడా నీవు గ్రహింపకుండగా దుష్క్రియల చేత, మోసము చేత ఆ ప్రభువును కించపరిచే విధంగా నీ క్రియలు జరిగిస్తావా? కాబట్టి ఇవాళ ప్రభువు అంటున్నాడు, మరి చూడండి దేవుని వాక్యములో ఈ యోబు గ్రంథము 33:27 వచనములో ఒక మాట ఉన్నది. నేను జ్ఞాపకం చేస్తా. యోబు గ్రంథము 33:27 వచనం. యోబు 33:27 దొరికింది. 33:27 వచనములో, అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. ఇవి మనుషులలో ఉన్నటువంటి, సంఘములో ఉన్న విశ్వాసులు, లీడర్స్ ఎట్లా తయారైనారంటే, నేను పాపం చేస్తూనే ఉన్నా కానీ నాకు ఇంకా ఏం శిక్ష రాలే. ఈ స్థితిలో సాతానుడు నాయకులను, సంఘాన్ని నడిపిస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉండాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పటికీ మన యొక్క పరిచర్య అంతము కాలేదు, నడుస్తూనే ఉన్నది. మన మారు మనసు, మన క్రియలు, ప్రభువు కొరకు సాక్షిగా ఉండడానికి ప్రార్థనలు నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గ్రహింపు అనేది చాలా ముఖ్యం మనకు. అందుకని పౌలు తన గ్రహింపుతోన తన విద్యను విడిచిపెట్టుకున్నాడు, తన జ్ఞానాన్ని వదిలిపెట్టుకున్నాడు, తన రోమా పౌరసత్వాన్ని వదిలిపెట్టుకున్నాడు. ప్రజల కొరకు ఒక యేసు ప్రభు మాదిరిగా పరిచర్యను చేయడం నేర్చుకున్నాడు. ఇవాళ కూడా ప్రతి సేవకుడు, సంఘ విశ్వాసి మెననైట్లో పరిచర్యకు మాత్రమే మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. నీతియుక్తమైనటువంటి గ్రహింపులు కలిగి ఉండాలి. ఇది దేవుని వలన కలుగుతున్నది, ఈ గ్రహింపు నేను దేవుని పనులే చేస్తున్నాను అనే సత్యాన్ని మనం ముందుకు తీసుకురావాలి. అనేకమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ మనం లాస్ట్‌కి ఒక విషయాన్ని గమనించి, మరి ఎవరు మన మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 27వ వచనములో మన ఎవరు బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పినట్లుగా, మీరు దేవాలయాన్ని ఏలుతూ ఉన్నారు, శాస్త్రులు పరిచయులుగా మంచి హోదాలో ఉన్నారు, కానీ పాపపు విషయంలో మనుష్య కుమారుడైన క్రీస్తు మెస్సయ్య శాంతి దూతగా ఈ లోకానికి రాబోతున్నాడు, ఆయనను గురించి మీరు ప్రకటన చేయడం లేదు. ఆయన మనందరికీ నీతి ఇయ్యబోతున్నాడు, ఆయన మనందరికీ విశ్వాసం ఇయ్యబోతున్నాడు. ఆయన చెప్పుల వారును ఇప్పడానికి నేను మరి అర్హుని కాదు. అలాంటి ప్రభువునందు మనము ఆయన అగ్నిలో బాప్తిసం ఇచ్చి మన యొక్క మనస్సాక్షిని కలిగి మనను ప్రభువుకు అనగా దేవునికి దగ్గరగా చేసే ఆ గొప్ప భారము కలిగిన మెస్సయ్య వస్తున్నాడని ప్రకటిస్తూ ఉంటే కూడా అక్కడ ఉన్నటువంటి యూదులు, మరి పరిసయ్యులు చాలా మంది యోహాను విషయంలో సంశయపడ్డారు. దేవుని వాక్యము, ధర్మశాస్త్రాన్ని గ్రహించలేదు. ఇవాళ కూడా సంఘం యొక్క గ్రహింపును చాలా మంది నాయకులు తెలుసుకోవడం లేదు. సంఘములో ప్రభువు సమకూర్చే ఆ యొక్క గుంపులను గాని, సహవాసాన్ని గాని, ధనమును గాని, బిల్డింగ్లను గాని, స్థలాలను గాని మనము కాన్ఫరెన్స్ అంతటిలో మన నీతి యొక్క సాక్ష్యాన్ని విస్తరింపచేయాలి. అలా ప్రతి విశ్వాసి చేసినప్పుడు ప్రభువు మహిమపరచబడతాడు. ఇప్పుడు సంఘములో తబితమ్మ ఉంది. ఎవరు? రోమాపత్రిక 9వ అధ్యాయం. లుద్దా అనే గ్రామంలో ఉన్నారు. ఆ గ్రామంలో తబిత అనే ఒక స్త్రీ, తబిత అనబడిన దోర్క. ఈ దోర్క ఏం చేసేదంటే మంచి పనులు చేసేది. యెరూషలేము నుంచి పేతురు ఆ గ్రామానికి వెళ్ళిన, రోమా నుంచి పౌలు లాంటి సేవకులు ఆ గ్రామానికి వెళ్ళిన, ఆమె అందరికీ మంచి క్రియలు చేస్తున్నదనే సాక్ష్యము సంఘములో ఉన్నది. ఇవాళ మనం ఒక ఫీల్డ్ పోతే ఒక నాయకత్వం, ఇంకొక ఫీల్డ్కి వస్తే ఇంకొక నాయకత్వాన్ని మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ గ్రహింపు లేనితనం. అనగా ఎందుకు ఈ విధంగా వచ్చినదంటే, ఇక్కడ స్వరము మారిపోయినది. 13వ వచనంలో అంటాడు, స్వరము మారిపోయింది. ఎందుకు మారిపోయింది స్వరం అంటే, వారి గొంతుక సమాధి, నాలుక మోసం, పెదవులు క్రింద విషసర్పం ఉన్నది. ఈ క్రియలు ఎక్కడ కనిపిస్తాయి? సాతానులో కనిపిస్తాయి. ఇవాళ సంఘములో కానీ, విశ్వాసలో కానీ, ఒక పొలములో ఉన్నటువంటి మోసం ఇంకొక పొలములో ఉన్నటువంటి మోసం మరో పొలములో, ఇది విస్తరిస్తూ విషపూరితమైనగా కలుషితము చేయబడుతూ ఉన్నది. ఈ కలుషితము చేయబడుతున్నటువంటి ఈ పరిస్థితులలో నీతి అనే ఇంజెక్షన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి.
నీతి అనే ఇంజెక్షన్ను యేసుక్రీస్తు మనకిస్తున్నాడు. ఆ యేసుక్రీస్తు ఇచ్చే నీతిలో నీ మనస్సాక్షి, నీ సాక్ష్య జీవితము, నీ కుటుంబ జీవితం, కుల జీవితము, కుల సమాజం యొక్క సహవాసము, సంఘ సహవాసము ముడిపడి ఉన్నాయి అనే సత్యాన్ని, కాన్ఫరెన్స్ కొరకు మేలు చేసే విషయాలను మనం గమనించి ముందుకు వెళ్ళాలనే సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రియులారా, మనము మత్తయి సువార్త 10వ అధ్యాయం 16లో చెప్పినట్లుగా ఈ తోడేళ్ల మధ్యలో నివసిస్తున్నామని, ఈ తోడేళ్ల మధ్యలో మనం ఏం చేయాలా? మన యొక్క ఉనికిని కాపాడుకోవాలి. ఎట్లా కాపాడుకోవాలి? మరి పాముల వలె వివేకులను, మరి పావురము వలె నిష్కపటులమై మన పరిచర్యను మనం ముందుకు కొనసాగిస్తూ వెళ్ళాలి. ఇంకా నేను చాలా వచనాలున్నాయి కానీ చెప్పడము కాదు. ఆరాధనలో అయితే మనం ఎంత స స మరి 40 నిమిషాల టైం ఉంటది కాబట్టి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం 15, 20 నిమిషాలకు కుదించుకున్నాం కాబట్టి నేను 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. రోమా సంఘము అది గ్రీకుల ఆధిపత్యంలో ఉన్నప్పటికిని, గ్రీకుల రాజులు అక్కడ ఉన్నప్పటికీ, గ్రీకుల చక్రవర్తులు అక్కడ ఉన్నప్పటికిని, అక్కడ విశ్వాసులు యూదులు యెరూషలేములో పొందిన విశ్వాసాన్ని తీసుకొచ్చి రోమాలో నాటినారు. రోమాలో సంఘం ఏర్పడినది. అక్కడ అన్యుల చేతను మరియు యూదుల చేతను పరిపాలించబడుచు ఉన్నది. ఆ సువార్త ద్వారా అపోస్తలుడైన పౌలు వెళ్లి అక్కడ ఉన్న లొసుగులనన్నీ చూసి 3 నెలలు ఉండి పరిచర్య చేసి ఆ సంఘములో ఉన్నటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి లోపాలను సరిచేస్తూ ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఇవాళ నీవు నేను కూడా సమాధానం కొరకు, ఆశీర్వాదం కొరకే పరిచర్యను ముందుకు తీసుకెళ్తున్నాము. కానీ ఆశీర్వాదం లేని, మరి సమాధానం లేని ఆ గొంతులలో కొంతమందికి విషయం ఉంటది. కొంతమంది మనం సమాధాన పరుస్తుంటే కూడా సమాధాన పడరు. మన వైపే చూడరు, రారు కూడా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, మెస్సయ్య మానవునిగా ఈ లోకానికి వచ్చి ఆయన సమాధానమునే కోరుకున్నాడు తప్ప మరొకటి కోరుకోలేదు. అందుకనే యేసు ప్రభువు దాసుని స్వరూపము ధరించుకొని మనుషుల ఆ నీతి లేని తనాన్నంతా కూడా తను తీసుకొని, యేసు ప్రభువు అని నోటితో ఎవరు ఒప్పుకుంటారో వారు నీతిమంతులని ఒక సర్టిఫై చేసిపోయాడు. నీతిమంతులకు విష సర్పముకు లాంటి కుట్రలు ఉండవు. మోసపూరితమైనటువంటి మాటలు రావు. మాట తప్పని వారుగా ఉంటారు మాట ఇస్తే. కాబట్టి ఇవాళ సంఘములు, నాయకులు కూడా ఆ విధంగా ఉండి ముందుకెళ్లాలని అపోస్తలుడైన పౌలు సంఘానికి పత్రిక రాస్తూ ఉన్నాడు. ఇవాళ నీవు నేను కూడా ఒక టాస్క్ కొరకు ముందుకెళ్తున్నాం. ఏమిటి అంటే, పూర్వ వైభవము మిషన్ ఆస్తులలో రావాలి. ఇవాళ మనకు మంచి నాయకత్వం ఏర్పడదు రాష్ట్ర ప్రభుత్వంలో. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా మరి మిషనరీల పరిచర్యను ఆయన ఎన్నో సార్లు వక్కానిస్తూ ఉన్నాడు. వారు చాలా మరి ఎక్కువ ఖర్చు లేని విద్యను మనకు అందించాడు. తక్కువ ఖర్చుతో మిషనరీ హాస్పిటళ్లను, స్కూళ్లను స్థాపించారు. మరి అలాంటి పరిచర్య ఇవాళ క్రైస్తవులలో కనబడాలి. క్రైస్తవులలో, నాయకులలో, సంఘాలలో విస్తరించాలి. ఆ నీతియుక్తమైనటువంటి ఆ మొక్కుబడుల కానుకలను, అదేవిధంగా ప్రభువుకిచ్చే విశ్వాసాన్ని మనం ఎల్లప్పుడూ కూడా సేవా పరిచర్య పొలాలు విస్తరించే రాతిగా ఉండాలి. కానీ కట్టుకున్న స్థలాలను కూడా కూలగొడితే చూసుకుంటూ ఉండడం మన పిరికితనము కాదు. ఎందుకంటే దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. పేతురు తిమోతికి పత్రిక రాస్తూ పౌలు అంటాడు, ఏం తిమోతి, నేను చెప్పిన పని నువ్వు ఏం చేసినావు? నువ్వు అక్కడ వెళ్ళి చేయమని చెప్పాను కదా. నువ్వు పిరికివాడివా? దేవుడు మనకు తనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు ధైర్యమును, మరి శక్తిని కలిగినటువంటి సహవాసాన్ని ఇచ్చాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను, భయపడకుమని మత్తయి సువార్త 28, 20 వచనములు చెప్పినట్లుగా ఇవాళ మనము భయపడకూడదు. అన్యులు మనకు కొంత డ్యామేజ్ చేసినా, దాంట్లో మన వాళ్ళు కలిసినా, మన నాయకులు కలిసినా, వాళ్ళతో కలిసి ఉండే దేవుని పనిని నిలబెడదాం. మరి అడగ కమిటీ చేస్తున్న ప్రతి ప్రయత్నములో మరి ప్రతి విశ్వాసి గ్రహించాలి ఈ విషయాలను. ఎందుకంటే ఈ ఒక 3వ జీసీ అని దీనికి పేరు పెట్టారు ఎవరు చాలా మంది. ఇది 3వ జీసీ కాదు. ఇది ఒకటే జీసీ, పూర్వం ఉండబోయే జీసీ రాబోయే దినాలలో కూడా ఉంటుంది. మనం ప్రభుత్వంతోనూ, మన ప్రజలతోనూ, మన నాయకులతో, మన సంఘాలతో మనం పోరాడుతున్నాం. కాబట్టి వాళ్ళు మన సంఘాలు, మన నాయకులు గమనించాలి ఏమిటంటే, అయ్యో మా క్రియలు బాగలేనందు వలనే మనకి ఇది ఏర్పడింది కదా, ఇది ఎత్తి చూపిస్తుంది, దీన్ని చూపిన ప్రకారమే మన డైరెక్షన్, మన మినిస్ట్రీ ఉండాలనే సత్యంలోనికి ప్రతి ఒక్కరూ నడిపించబడాలి. అలా నడిపించబడుతూ ఉంటేనే మనం దేవుని వాక్యమును ముందుకు తీసుకెళ్లగలం, ముందు తరాలకు అందించగలము. ఇవాళ మక్తల్ లాంటి, దేవరకొండ లాంటి పొలాలలో మన అడగ కమిటీ చేసిన క్రియలు చాలా గొప్పవి. వాటిని మనం ముందుకు తీసుకురావాలి. ఇలా ప్రజలకు, సంఘానికి, పొలాలకు మేలు చేస్తూ పరిచర్యను సాగించినప్పుడే మనము ప్రభువుకు సాక్షులుగా, కాన్ఫరెన్స్ నాయకత్వం అంతటిలో గొప్పవారుగా మరి ఉండకపోయినప్పటికీ దేవుడు మన నీతిని ఆయన అనుసరించిన
విధానాలను మనం చేస్తున్నామని సంతోషపడతాడు. కాబట్టి ఎల్లప్పుడూ మనం ప్రభువుకు సంతోష పెట్టే క్రియలు చేయాలి, కానీ మనుషులకు దగ్గరై మనుషులను సంతోషపెట్టే క్రియలు ఎప్పుడు కూడా చేయరాదని నా యొక్క మనవి చేస్తూ, ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడి సంఘానికి విశ్వాసులకు సహాయపడుతూ కార్యాలను ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ అని